ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవాటి నుంచి 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో షా పర్యటించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అక్కడి పరిస్థితులను పరిశీలించిన షా ఇవాళ రేపు జమ్మూ, పూంచ్లో పర్యటించనున్నారు. జాతీయ భద్రతా సరిహద్దుల్లో పరిస్థితులపై స్థానిక పోలీసు యంత్రాంగం, భద్రతా దళాలతో సమీక్షించనున్నారు షా. రైట్, అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో టూర్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ ఫోన్ లైన్లో ఉన్నారు. మదార్, ఏంటి డీటెయిల్స్? 2 రోజుల పర్యటన కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. ఈ రోజు, రేపు 2 రోజులు కూడా అమిత్ షా అక్కడే ఉంటారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో, అలాగే పూంచ్, ఈ 2 కీలక ప్రాంతాలు అక్కడ అమిత్ షా పర్యటిస్తారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది ఫస్ట్ టూర్. ఇది అంతకుముందు పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. అక్కడ పెహల్గాం ఉగ్రదాడి జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇతర కూంబింగ్ ఆపరేషన్స్ వీటన్నిటికి సంబంధించి అప్పుడు రివ్యూ అనేది కూడా నిర్వహించారు. బట్ ఈసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్తున్నారు. ఇప్పుడు కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ అనేది కూడా చేయబోతున్నారు. కీలకంగా రివ్యూ మీటింగ్స్ ని అమిత్ షా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా సరిహద్దులు ప్రాంతాల వెంబడి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, వాటన్నింటికి సంబంధించి ఇటీవల కాలంలో కొంత ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంత సీజ్ ఫైర్ కూడా అంగీకరించిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, చాలా పూంచ్ ఏరియానే ఎక్కువగా డ్యామేజ్ అయింది. ఇటు సీజ్ ఫైర్ జరిగినటువంటి సందర్భంలో, సీజ్ ఫైర్ వైలేషన్ జరిగినటువంటి సందర్భాల్లో ఎక్కువగా నష్టపోయింది పూంచ్ సెక్టారే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా అమిత్ షా పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడడంతో పాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి రివ్యూ పైన ప్రధానంగా ఫోకస్ అనేది కూడా ఉంటుంది. స్థానిక పోలీసులతో పాటు జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన భద్రతా బలగాలతో సమీక్ష అనేది కూడా నిర్వహిస్తారు. దాంతో పాటు అమరనాథ్ యాత్రకు సంబంధించినటువంటి సన్నద్ధత పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే ఈ పర్యటనలో, ఈ 2 రోజుల పర్యటనలో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వాటన్నింటిపైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రివ్యూ అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టూరిజానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రకాల సెక్యూరిటీ వైజ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే మిగతా సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంగా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన, వాటితో పాటు భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి పైన కూడా పూర్తి స్థాయిలో రివ్యూ అనేది కూడా నిర్వహించి 2 రోజులు కూడా అక్కడే ఉంటారు. శ్రీనగర్ తో పాటు ఇతర టూరిస్ట్ స్పాట్లను కూడా కొన్ని సందర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రిక.